సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని అర్జున్పట్ల గ్రామంలో నెహ్రూ జయంతి పురస్కరించుకుని అర్జున్పట్ల జెడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థులు గ్రామం నడుబొడ్డున వినూత్నంగా బాలల దినోత్సవం బాలలచే మన ఊరి బడి మనకెందుకు వేరే బడి అర్జున్పట్ల హెచ్ఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయుడు రామచంద్రమూర్తి ప్రత్యేక శిక్షణ నిర్వహణలో పాఠశాల విద్యార్థులు వినూత్నంగా వైవిధ్యంగా ప్రభుత్వ పాఠశాల గొప్పదనాన్ని చదువు విశిష్టతను తెలుపుతూ మన ఊరి బడి మనకెందుకు వేరే బడి అనే ట్యాగ్ లైన్ తో సుమారు 2 గంటల పాటు స్కిట్స్ డాన్స్లు వేషధారణలు ఏకపాత్రాభినయాలు ఈ విషయాన్ని వదలకుండా అన్ని కోణాలతో విద్యార్థులు చేసిన ప్రదర్శన ఆద్యంతం ఆసక్తికరంగా గ్రామస్తులను ఆశ్చర్యచకితులను చేసింది. తల్లిదండ్రుల సమావేశాన్ని విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డుల పంపిణీ ఇదే రచ్చబండ వేదికపై హెచ్ఎం మరియు గ్రామ మాజీ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, సెక్రటరీ రంజిత్, శ్రీధర్, యువజన సంఘాల వారు, యువకులు తదితరులు పాల్గొని విద్యార్థుల ప్రతిభా ప్రదర్శనను కొనియాడారు. ఈ స్ట్రీట్ ప్లేలో ఉపాధ్యాయులు సుదర్శన్ రెడ్డి, కులకర్ణి, గంగా ప్రసాద్, సరిత, రజిత, బాబు, గ్రామస్తులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. జిల్లా మొత్తంలో బాలల దినోత్సవాన్ని ఇలా గ్రామంలోని రచ్చబండ వద్ద గ్రామస్తుల మధ్య చేయడం ప్రత్యేకత అని పలువురు తెలిపారు. మాతృభూమి ఇక్కడ రామాయణం, మహాభారతం, భగవద్గీత, ఖగోళ శాస్త్ర, విద్యాశాస్త్ర, ధర్మశాస్త్ర, భూతశాస్త్ర, నంది సూత్ర, మీమాంస సూత్ర, నాగశాస్త్ర, యోగశాస్త్ర, యోగ శిష్ట, అర్థశాస్త్ర, అభినవ భారత, దివ్య ప్రబంధ, పంచసూత్ర, వేదాంత, శివసూత్ర, శివపురాణం, విష్ణు పురాణం, శ్రీమది భాగవతం, గరుడ పురాణం, దేవి భాగవతం, దేవి మహత్యం, 64 కళలు. ప్రపంచమంతా కళ్ళు తెరవక ముందు నా తల్లి భారతి, జ్ఞాన భాస్కర కిరణాలు విజ్ఞానాన్ని పెంచిన నా తల్లి భారతి, సంస్కృతికి వందనం. ఈ దేశంలో పుట్టిన నేను, మీరు అందరం ధన్యులం. అందుకే ఈ మాతృదేశ సేవలోనే బతుకుదాం. జనని జన్మభూమి ఇచ్చిన స్వర్గాయరి దర్యాసు. జై హింద్. భగవంతుడు జన్మ అందరికి ఇస్తాడు. 33 కోట్ల దేవతలని చెప్తూ ఉంటారు, 86 లక్షల జీవరాశి అని చెప్తూ ఉంటాం. అందులో సమున్నతమైనటువంటి ఒక జీవం ఉండి విచక్షణ జ్ఞానంతో అన్ని జంతువుల కంటే అగ్రస్థానంలో ఉన్నది కేవలం మానవ జన్మనే. భగవంతుడు ఎవరి రాత ఎలా రాస్తాడో మనకు తెలియదు, కానీ అందరి తెలివిలు అందరి చదువులు ఒక తీరు ఉండవమ్మా. పక్కోళ్ళు బాగా చదువుతున్నారు, పక్కోళ్ళు నీలాగా లేరు, పక్కోళ్ళ కంటే నువ్వు తక్కువని మీ పిల్లల్ని ఎప్పుడూ కూడా పక్క వాళ్ళతో పోల్చే ప్రయత్నం చేయకండి. మీ పిల్లవాడికి మీరిచ్చిన జన్మరీత్యా మీకున్నటువంటి ఒక జీన్స్, అంటే మీకు శరీర అనువంశిక పరంగా ఎంత తెలివి ఉందో ఆ తెలివి పిల్లవాళ్ళు సాధన చేసిన దాన్ని బట్టి ఉంటుంది. అంతేగాని పక్క వాళ్ళు బాగుండాలని, ఎదుటోళ్ళు మంచిగా ఉండాలని వాళ్లతో మీ పిల్లల్ని పోల్చి తక్కువ చేసి చూడకండి. అన్నిటికంటే ప్రధానంగా ఇంట్లో బిడ్డ కొడుకు ఉన్నా, 2 బిడ్డలున్నా, 2 కొడుకులున్నా, పిల్లలు ఎంత మంది ఉన్నా ప్రేమను సమానంగా పంచండి. ఎప్పటికీ స్కూల్ నుంచి వెళ్ళినా, ఇంకెక్కడి నుంచి వెళ్ళినా దగ్గరికి తీసుకొని హగ్ చేసుకొని మీ ప్రేమను అందించండి అమ్మా. ఎందుకంటే చాలా మంది పిల్లలకు తల్లిదండ్రుల సమానమైన ప్రేమ దొరకట్లేదు ఈ రోజుల్లో. ఎవరి పనులలో వాళ్ళు, ఎవరి బిజీ వాళ్ళది, ఎవరి సెల్ ఫోన్లు వాళ్లే. అలా అయిపోతున్న ఈ ప్రపంచంలో పిల్లలు ఎక్కడ బాధపడుతున్నారు మీరు గమనించాలి. టీచర్లుగా మేము అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. బిడ్డలనైనా కొడుకులైనా సమానంగా చూడండి, ఇంకోటితో పోల్చి చూడకండి. పిల్లలకు ముఖ్యంగా మీ అనురాగం, ప్రేమను, ఆప్యాయతని మనస్ఫూర్తిగా 100% అందించండి. చాలా మంది పిల్లలకు అది కరువై స్కూల్కి వచ్చి మూడిగా ముభావంగా ఉంటున్నారు. కాబట్టి పిల్లలు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నవ్వే పిల్లలు రేపటి భావితరాన్ని నిర్మించగలిగే నిర్మాతలు. ఆ పిల్లలని ఇప్పుడే పసిమొక్కలుగా ఉన్నప్పుడే మీ కష్టాలు, మీ తిట్లు, మీ బూతులు వాళ్ళ చెవుల పడేటట్టు, వాళ్ళ మనసులో పడేటట్టు మీరు భార్యాభర్తలు కొట్లాడుకోకండి, తిట్టుకోకండి. కాస్త పిల్లల ముందు డిగ్నిటీగా, గౌరవంగా ఉండి మీ సంస్కారాన్ని, సంప్రదాయాన్ని పిల్లలకు కూడా అందించాలని. ముఖ్యంగా పోల్చి చూడకండి. పక్కోళ్ళు, ఉన్నోళ్ళు, లేనోళ్ళు అని చూడకండి. ఎవరికి ఎంత మేధస్సు ఉంటే అంత వస్తుంది. సాధనమున పనులు సమకూరు ధరలోన. మేక్ ప్రాక్టీస్ బికమ్ పర్ఫెక్ట్. ఎక్కడైనా నో పెయిన్స్ నో గెయిన్స్. ఏ కష్టపడకుండా ఏ విజయం రాదమ్మా. కాబట్టి మీ పిల్లలు వాళ్ళకన్నా తక్కువ చదివిందనో ఏదో అని తిట్టకండి, కొట్టకండి, బాధ పెట్టకండి. సమున్నతమైనటువంటి ఒక స్థానంలో మీ పిల్లల్ని ఉంచాలంటే నిస్వార్థమైనటువంటి ఒక అద్భుతమైన అమ్మా నాన్న ప్రేమని సంపూర్ణంగా అందించాలని కోరుకుంటూ, బాలలు ఎప్పుడు కూడా భావి భారత పౌరులు. వాళ్ళని మన దేశ నిర్మాణంలో మంచి స్థానంలోకి తీసుకెళ్లడానికి ముందుగా మీరు, తర్వాత మేమే కారణం. కాబట్టి వాళ్ళందరినీ ఎదగనిద్దాం, చదవనిద్దాం, మంచి భారతదేశ పౌరులుగా నిలబెడదాం. బాలల దినోత్సవం, బాలల దినోత్సవం, బాలల దినోత్సవం.
థ్యాంక్ యూ. సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. జెడ్పీహెచ్ఎస్ అర్జునపట్ల పాఠశాల ఆవరణ లోపల గతంలో చేసేటువంటి కార్యక్రమాలకు భిన్నంగా గ్రామ పంచాయతీ ఆవరణ లోపల తల్లిదండ్రుల ముందర పిల్లల యొక్క నైపుణ్యాన్ని కౌశల్యాన్ని చూపించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల పిల్లలు చేసేటువంటి రకరకాలైనటువంటి ఒక స్కిట్స్, అదేవిధంగా దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలన్నింటి కూడా తిలకించడానికి ఎంతో మంది పెద్దలు విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో మాకు ఒకటే ఉద్దేశము, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేటువంటి రకరకాలైన విద్యా పథకాలని వీటన్నింటినీ కూడా పిల్లలు ఉపయోగించుకోవాలి. పిల్లల లోపల అన్ని రకాల అంటే సర్వాంగీణ వికాసం అంటారు, అటువంటి వికాసం అనేటువంటిది పిల్లల లోపల రావాలనేటువంటి ఒక ఉద్దేశంతో మా పాఠశాలని బలోపేతం చేసుకోవాలని మా వంతు కృషిగా చేస్తున్నాము. దీనికి సహకరిస్తున్నటువంటి అధికారులందరూ కూడా మరొకసారి నమస్సుమాలు తెలియజేస్తూ, నాకు సహకరించేటువంటి మా ఉపాధ్యాయ బృందానికి, ముఖ్యంగా మా మాజీ సర్పంచ్ మత్స్యరెడ్డి గారికి, ఎంపీటీసీ శ్రీధర్ గారికి, అదేవిధంగా అందరు పెద్దలందరికీ, యువకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేస్తూ, భారత్ మాతకి జై జై. సర్వసత్తాక స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ తన జీవన మొత్తంలో కూడా పిల్లల్ని బాగా ఇష్టపడ్డాడు. కాబట్టి తన యొక్క జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకోవడం అనేది మన భారతదేశ చరిత్రలో అద్భుతమైనటువంటి ఒక ఘట్టం. నిజానికి దాని వెనకాల చాలా ధర్మ సూక్ష్మం కూడా ఉంది. అంటే రేపటి భావి భారత పౌరులు, భారత నిర్మాణాలు అంతా చేయగలిగే వాళ్ళు తరగతి గదిలో నిర్ణయించబడే కేవలం విద్యార్థులు మాత్రమే. వాళ్ళని గనక చక్కగా రాణింపచేసి చక్కగా తీర్చిదిద్దగలిగితే వాళ్ళు మంచి భారతదేశాన్ని నిర్మించగలుగుతారని ఆయన ఎప్పుడో 70-80 ఏళ్ల క్రితం మాత్రమే ఆలోచించి చేసిన వాళ్ళు. అందుకే పెద్దల మాట పెరుగన్నం సద్దిమూట. పెద్దవాళ్ళు చెప్పిన ప్రతి దాని వెనకాల నిగూఢార్థం ఉంటుంది, దూరార్థం కూడా ఉంటుంది. అందుకే అలాంటి బాలల దినోత్సవాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అర్జునపట్ల గ్రామంలో ఆ పాఠశాలలో ప్రతి సంవత్సరం జరుపుతూ ఉన్నాం. కానీ ఈసారి వినూత్నంగా, వైవిధ్యంగా ఉండాలని తల్లిదండ్రుల సమక్షంలో, గ్రామ పెద్దల సమక్షంలో, యువజన సంఘాలందరికీ సమక్షంలో మేము ఒక మెసేజ్ ఇవ్వాలని బాలల దినోత్సవాన్ని జరుపుకున్నాం. బాలల్ని చిన్నచూపు చూడడం కానీ, బాలల మీద జరుగుతున్న దారుణ మారణాన్ని ఖండించడం కానీ, బాలలను పోల్చి చూడడం వల్ల కూడా చిన్న పిల్లల యొక్క పసి మొగ్గలన్నీ కూడా ఒక రకమైన బాధకు కృంగిపోతూ ఉన్నారు. అలాంటి రేపటి భావితరాన్ని, భారతీయ పౌరుల్ని బాధలకు గురి చేయకుండా వాళ్లకు ఇష్టమున్న రీతిలో, వాళ్ళకి ఇష్టమున్న స్వేచ్ఛా పదంలో విద్యను నేర్పించినప్పుడే మాత్రమే వాళ్ళు ఎదుగుతారనే సంకల్పంతో వాళ్ళు చేస్తున్నటువంటి ఒక వివిధమైనటువంటి ఒక కార్యక్రమాల్ని, వాటితో పాటు ప్రభుత్వ పాఠశాలలపై సమాజానికి ఉన్నటువంటి ఒక చిన్న చూపును తొలగించాలని, ప్రభుత్వ పాఠశాలల్లోనే అద్భుతమైనటువంటి ఒక ప్రగతి, సాంస్కృతికమైనటువంటి ఒక ప్రదర్శన, వీటన్నిటితో పాటు జీవితంలో ఎదగడానికి అవసరమైన విద్యను అందించగలిగేది కేవలం ప్రభుత్వ పాఠశాలలు అనే ఒక సంకల్పాన్ని, మా ఊరి బడి ఉండగా మాకెందుకు వేరే బడి అనే ఒక చిన్న కాన్సెప్ట్ తోని ఈ రోజు కార్యక్రమాన్ని గ్రామంలోని నడిబొడ్డులో, బొడ్రాయి దగ్గర గ్రామ పంచాయతీ ఆవరణలో విద్యార్థులందరి చేత ఒక స్ట్రీట్ ప్లేను లేదా వీధి నాటకాన్ని కూడా ప్రదర్శించి తల్లిదండ్రులకి అందరికీ మెసేజ్ పంపడం జరిగింది. రేపటి సమాజం అంతా కూడా ప్రభుత్వ పాఠశాలల్లో తక్కువేం లేదు అని ఒక చిన్న మెసేజ్ మేము అందించాలనే చిరు ప్రయత్నం చేశాం. దానికి సహకరించిన మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు గారు, సహకరించినట్టు మా ఉపాధ్యాయ బృందం, ఈ అర్జునపట్ల గ్రామ మాజీ సర్పంచ్ గారు మధుసూదన్ రెడ్డి గారు, అలాగే పంచాయత్ సెక్రటరీ రంజిత్ కుమార్ గారు, గ్రామస్తులు, తల్లిదండ్రులందరికీ కూడా మా పాఠశాల తరపున, ఉపాధ్యాయ బృందం తరపున బాలల దినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తూనే, మేమేం తక్కువ కాదు అందరికంటే, మా ప్రభుత్వ పాఠశాలలో కూడా మీ పిల్లలను చేర్పించి మీరు ఊహించిన దానికంటే విజయాన్ని మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం అని గర్వంగా చెప్పుతూ మీ ముందుకొచ్చాం. ఆదరించిన, తిలకించిన, వీక్షించిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు.